क्या अल्लाह क्या जी నీకు నా గొర్రెలు తినాలి ఏమిటి అలా నిగురుకొని పోయావు కదకి మొత్తం అన్ని సామాన్లు మొత్తం నిగురుకొని పోయింది అన్ని సామాన్లు లేకపోయినా ఆవకాయ ఉలవకాయ ఉలవకాయ ఉండేది అయ్యే సెల్లే నన్నంత చేయనికి మొత్తం నిగురుకొని పోయింది ఇది లేకపోతే వాళ్ళ అయి కట్లు కట్టాడు 5 రూపాయలు అనుకుంటున్నా क्या अल्लाह లేదు జీ అది మరి భోజనం తిన్నారా అయిపోయి దొరికిపోయిన అనుకుంటే ఎట్లా ఉండదు లేదు జీ ఏ क्या जी కాంతే నా కొడుకు अरे बेटा घर में है जी ఇంటికి వినాడా ఇంటికి వెంట పని చేస్తాం ఏం చేద్దాం జీ ఈ వద్దంతా బాగా నిద్ర మేలుకున్నాం నైట్ అంతా తెల్లారితే నా కొడుకు నికా చేస్తాం నికా చేద్దాం జీ బాగా నిద్ర మేలుకోవాలా మరి ఏమి చేయాలి జీ బాగా నిద్ర మేలుకోవాలంటే మరి ఏం చేయాలి జీ నువ్వు కింద పనుకో నీ పైన పనుకుంటా మీరు సోఫా మీద పనుకోండి జీ నాది పెట్టిన కింద చాప మీద పనుకుంటా అట్లా పనుకుంటే వాడు వెళ్ళిపోతాడు గై నేనే కింద పనుకుంటా నువ్వు నా పైన సోఫా మీద పనుకోండి జీ నాది పెట్టిన కింద చాప మీద పనుకుంటా నీకేం నువ్వు వాయు ఏం మాట్లాడుతావా ఏమో కరోనా వచ్చినప్పటి నుంచి ఇట్లా అయిపోయింది కాదుకే ఏమన్నా ఉపాయం చెప్పిన హార్మోన్ ఇస్తున్నా అట్లా చేసినాడంటే సిద్ధం వెళ్ళిపోతాడప్ప ఇంకెట్లప్పా అట్లా చేయకూడదు ఇప్పుడు భూమా కింద పనుకుంటుందా అవునులే నువ్వు పైన పనుకుంటావా పైన టాప్ పైన మీకిద్దరికి సెంటర్ లో నేను పనుకుంటా నెత్తి గుండు ఉంటే నమ్మద్దు నువ్వా ఆయన్ని నమ్మద్దు ఆయన కట్లు కట్ట ఎక్కువ నమ్మద్దు నువ్వు అదిగా పని చేస్తాం ఇద్దరు 50-50 అరగంట పొద్దు నువ్వు ఒక అరగంట పొద్దు నేను బాగా చూసుకొని పడుకున్నాం బాగా నిద్ర మేలుకొని మనం కాపాడుకుందాం చెల్లిగా చెల్లిగా అధికారాలు కనులకు వీడుల కొరలు తెరలు బలిమి అధికారాలు కనులకు వీడుల కొరలు తెరలు జీవితమే పథకాలకి మధురమురా నీ ముక్తికి మార్గమురా అందరూ మానవులొక తీర జీవంతరంగములేందుకురా అందరూ మానవులొక తీర జీవంతరంగములేందుకురా మానవ దేవి మాధవ దేవి ముక్తికి బాటమురా గర్భము సాధించుటకి నారాయణుడి నరుడవురా సత్యము ధర్మము సాధించుటకి నారాయణుడి నరుడవురా పరమాత్మ తెలిపిన నరుడే పరమాత్మ తెలిపిన నరుడే
మార్గమురా ఆత్మని ముక్తికి మార్గమురా. వెల్లుము పరక వెల్లుము. కందిమలైపల్లిలో ఉన్న శ్రీ 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 విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠమందున చేరుము. వెల్లుము పరక వెల్లుము. వెల్లుము పరక వెల్లుము. స్వామి వెల్లుము పరక వెల్లుము. స్వామి స్వామి తీర్చుకొని వెళ్ళిపో జనాలు ఇంతే. స్వామి స్వప్నమందు కనబడి నా వీపు బద్దడి లేపిన మహానుభావుడు సాక్షాత్ వీర బ్రహ్మేంద్ర గురుదేవులే గాని వేరు కాదు. ఇది కలియా వైష్ణమాయ. కలియో వైష్ణమాయో మరి మేలుతుండినో లేక రాతి పడుతుండినో మతి మాయ నాకు ఇప్పుడు తల్లిదండ్రులు ఈ అర్ధరాత్రి సమయమున హాయిగా నిద్రించుతున్నారు. ఇది మగిమాములిష్టమైన సమయం. ఈ సమయం నుంచిన మళ్ళీ దుర్లభమగును కదా. నా తల్లిదండ్రులు పిల్లలేని బాధ చేత ఎన్నో నవ్వులు వచ్చి నిరాశ చెందిన సమయములో మా ఊరికి ఒక్క శుద్ధ పురుషుడు వస్తున్నంట. ఆ మహనీయ మహత్వ వలన నేను జన్మించినంట. నాకై నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిని, నాకు విద్యాబుద్ధులు నేర్పిన తండ్రిని నేనెట్లా విడిచిపోతును. పోవుకుంటున్నా జ్ఞానమెట్ల లభించును. ఎట్లయినా సరే ఇదే మార్గములో అనుసరించి వెళ్ళిపోవడే మంచిది. పరమేశ్వరా ఈశ్వరా
నాది బిడ్డ, నాది కొడుకు, నాది సిట్టు మాకు మోసం చేసి వెళ్ళిపోయినే. మా భూమి బాగా చూసుకుంటాయండి, బాగా పట్టుకుంటాయి, బాగా ప్లాన్ చేసుకొని గొడవ పడుకొని ఎదుర్కొతాను. గే ఆదామ్మి ఏమకా ఇట్లా పోతే ఇట్లా పెట్టుకునే తరిమేది తరిమేయండి, మీ ముగ్గులు కట్టుకుందరు. గే ఆదామ్మి, గే ఖుషి ఆదామ్మి. మా భూమి గదిలే పెట్టుకోలేదు. అబ్బా బాగా కట్లు కట్టేపోయి ఇట్లా తినేసా ఒక ముద్ద బేదిలో పెట్టుకోండి పాపం గ్యాస్ ట్రబుల్. గేడమ్మి నువ్వు కాదని బిక్తాండి, హార్మోన్ ఇచ్చి బిక్తా ఉండేది. అదాంబే అదాంబే కొత్త హాస్పిటల్ ఉన్నది.